అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో టమాటా పప్పు చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి, వీడియో చివరి వరకు చూడండి. ముందు కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని శుభ్రంగా కడిగి 2 సార్లు వాష్ చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి ఇలా తరిగి వేసుకోవాలి. టమాటాలని 5 నుంచి 6 టమాటాలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా చింతపండు రసం అండి. చిన్న నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను. అది కూడా వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇంకొకసారి మొత్తం కలుపుకొని నీళ్ళు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి, కొద్దిగా పోసుకోవచ్చు నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకుందాం. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుందాం. చర్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయండి. అంటే బుధవారం, గురువు, శుక్రవారం. నెలలో ఫస్ట్ వారంలో అలా 3 రోజులు పెడతారు. ఈ నెలలో నవంబర్ నెలలో ఏంటంటే మాకు చర్చి ప్రతిష్ట అంటారు కదా, చర్చి వార్షికోత్సవాలు 17, 18, 19 తారీఖు 3 రోజులు మీటింగ్లు ఉంటాయి. ఆ మీటింగ్ల నిమిత్తం ఇలా ఫస్ట్ వారంలో బుధ, గురువు, శుక్రవారం రోజులు ప్రార్థనలు పెడతారు, ఉపవాస ప్రార్థనలు. నేను ఫస్ట్ రోజు వెళ్ళలేదు, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం మా ఆయన ఒంట్లో బాగాలేదని నేను ఆ రోజు వెళ్ళలేదు. అంటే ఈరోజు వెళ్తున్నాను. ఈరోజు గురువారం. పప్పు రెడీ అయిపోయిన తర్వాత నేను తాలింపు పెట్టేసి చర్చికి వెళ్ళిపోవటానండి. ఆల్రెడీ నేను రైస్ వండాను. ఇలా బెండకాయ గుడ్డేపుడు కూడా చేసి పెట్టాను. దాంతోపాటు ఇంకా టమాటా పప్పు చేద్దామని పప్పు పొయ్యి మీద వేసాను. విజిల్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ అంతా తీసేసి మూత వేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు విజిల్ తీసేద్దాం. బాగా మొత్తం అంతా పప్పు గుత్తితో కానీ లేదంటే ఇట్లా గరిటతో మొత్తం అంతా మెదిపేసుకోవాలి. కానీ లేదంటే ఇంకొక 2 విజిల్ ఎక్స్ట్రా రాని చేసుకుంటారంటే పప్పు ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. ఇంక ఇలా రుబ్బన అవసరం కూడా లేదండి. ఈ విధంగా మొత్తం అంతా మీద వేసుకోవాలి. పోపు కోసం కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. పప్పులో చాలా బాగుంటుంది. టమాటా పప్పులోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అందుకని 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి తప్పనిసరిగా. నా దగ్గర లేదు అందుకని వేయలేదు, మీరు తప్పకుండా వేసుకోండి. పోపు వేగిపోయింది. పోపు ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం. అంతేనండి, సింపుల్గా టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. టమాటా పప్పు కాంబినేషను బెండకాయ కాదండి, కాకరకాయ వేపుడని చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి.